వెల్కమ్ టు జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్. నేను ఎంఎన్ఆర్. ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి మీడియా బాధ్యత అనే అంశం పైన మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘ సభ్యులతో పాటు మేధావులు కూడా పాల్గొని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం జరగాలి, ఇప్పటి వరకు ఏ ఏ అంశాల్లో ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైంది, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పటి వరకు జరిగినటువంటి అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం పైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఉత్తరాంధ్రకి ఏమి తక్కువ? ఉత్తరాంధ్రలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి. అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి ఎందుకు జరగడం లేదు, దానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే అంశం పైన కూడా చర్చ జరిగింది. నిజంగానే మనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది, మంచి మేధావులు ఉన్నారు, మంచి అవకాశం ఉంది. డెఫినెట్గా మనం ఏపీడబ్ల్యూ ఇనిషియేటివ్ తీసుకుంటే ఈ ఆర్గనైజేషన్ని మరింత ముందుకు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనకు పొలిటికల్గా చూసుకుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు. ఆయన హోదాకి మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు. మన ఏపీడబ్ల్యూ ఇప్పుడు తెలుగుదేశం పిలిస్తే వైసీపీ రాకపోవచ్చు, లేదా ఇంకో పార్టీ రాకపోవచ్చు. మనం పిలిస్తే ఏపీడబ్ల్యూ ఇనిషియేటివ్ తీసుకొని ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఇక్కడ మనం చేయగలిగితే, అక్కడి నుంచి ఒక డిక్లరేషన్ ఇవ్వగలిగితే ఈ కార్యాచరణ ప్రకటించి మనం ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అందరూ ఉన్నారు. ఎంతో రాష్ట్ర అధ్యక్షుడైనా మన ఊరి మీద ఢిల్లీలో మాట్లాడలేకపోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేటువంటి అవకాశం మనం ఇవ్వగలం. పలాసీవన్ అవ్వచ్చు, లేదు మన తలపతి గారు మాధవ్ అవ్వచ్చు, అలా చాలా మంది లెఫ్ట్ పార్టీలు ఎలాగో మాట్లాడతారు. వాళ్ళకేమి క్లారిటీ ఉంటుంది. మనం సత్యనారాయణ గారు చెప్పినట్టు మిత్రులు ఎవరు శత్రులు ఎవరు ఆ క్లారిటీ మా పక్షాల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఓట్లు సీట్లు అది ముఖ్యం కాదు కదా. సమాజం సొసైటీ మనుషులు ఇంపార్టెంట్ కాబట్టి ఆ దిశగా మంచి వాళ్ళు ఉన్నారు. నాకైతే మనకు జడ్జెస్లో కూడా మంచి వాళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్లో కూడా శర్మ గారు ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు చేయలేకపోతే పదవిలో అలాంటి ఆర్గనైజేషన్ కానీ ఆయనతో కోఆర్డినేట్ చేస్తుంటే ఇవేది ఈ రోజు కూడా కార్యనిర్వాహక వ్యవహారంలో ఉత్తరాంధ్ర నుంచి కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. జ్యుడిషియరీలో కీలకమైన ఉన్నారు, మీడియాలో ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాజకీయ పార్టీలు. ఇక్కడ చేయాల్సిన చిన్న సమన్వయం. ఉత్తరాంధ్రలో కనీస సంపద అన్ని గుర్తులుగా మనం నిలబడి ఉన్నామంటే దానికి కారణాలు ఏంటి? అలాంటి ఉత్తరాంధ్ర చరిత్రను, ఉత్తరాంధ్ర యొక్క విశిష్టతను భావితరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది అనే అభిప్రాయం కూడా ఈ చర్చలో ప్రధాన అంశంగా కనిపించింది. జంజాల నుంచి తాండవ వరకు నదులు, ప్రాజెక్టులు ఇవన్నీ 70s 80s వచ్చాయి. కానీ తర్వాత కొత్త ప్రాజెక్టులు లేదు. మనకు ఖనిజ వనరులు తీసుకుంది. తూర్పు కనుమలను ఎంత రిచ్ ఈస్టర్న్ ఘాట్స్ అంతా కూడా మన ఉత్తరాంధ్ర వేసుకుంది. హిస్టరీలో చూసుకున్నా సరే కళింగ వారి తర్వాత కూడా మన దేశంలో షెడ్యూల్ ఏరియాస్ 11 రాష్ట్రాలు ఉన్నాయి. 11 రాష్ట్రాలు షెడ్యూల్ 5వ షెడ్యూల్ జాబితాలో ఉన్నాయి కదా. దానికి బీజం కూడా మన ఉత్తరాంధ్రలో పడిందని నుంచి చాలా మంది తెలియదు. ఉత్తరాంధ్ర పేరుతో రాజకీయ సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఉత్తరాంధ్ర పేరుతో జర్నలిస్ట్ సంఘాలు వెలుస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర బ్యానర్ను వాడుకుంటున్నారే తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నిజాయితీగా, చిత్తశుద్ధిగా ఎలాంటి చర్యలు జరగడం లేదు అనే అభిప్రాయం కూడా వెలువిచ్చారు వక్తలు. ఉత్తరాంధ్ర పేరుతో సంఘాలు ఏర్పడుతున్నాయి. రాజకీయ సంఘాలు, జర్నలిస్టు సంఘాలు బీభత్సంగా వస్తాయి. స్వచ్ఛంద సంఘాలు వస్తాయి. ఉత్తరాంధ్ర బ్యానర్ను వాడుతున్నారు. ఉత్తరాంధ్ర కోసం కనీసం అవగాహన లేదా పొలిటికల్ నాయకులు కానీ, జర్నలిస్ట్ సంఘాలు కానీ ఉత్తరాంధ్ర మీద అవగాహన లేని వాళ్ళకి ఉత్తరాంధ్ర భౌగోళిక పరిస్థితులు ఉంది, సామాజిక పరిస్థితులు ఉంది, ఇక్కడ ఉన్న వనరుల గురించి కూడా తెలియని కూడా ఉత్తరాంధ్ర సంఘాలు పెట్టేస్తారు. పెట్టేసి ఆ బ్యానర్ను ఉపయోగించుకొని లాభపడతారు తప్ప ఇక్కడ అన్యాయం జరుగుతున్న మాత్రం ఒక ఉత్తరాంధ్ర సంఘం కానీ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవ్వడం ఎంత దరిద్రం అంటే స్టీల్ ప్లాంట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ కి ఉత్తరాంధ్రకి ఆనందించింది.
ఒకప్పుడు నవరత్న హోదా. ఈ రోజు అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే రాజకీయ పార్టీలు ఎలాగో స్పందించట, మీడియా కూడా స్పందించట. ఎంత దరిద్రం అంటే ఒక వామపక్షాల తరఫున మిగతా వాటికి ఉపాధి లేక ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉండడం వల్లే ఉత్తరాంధ్ర వాళ్ళకి ఆ ఉపాధి దొరికింది. పరోక్షంగా ప్రత్యక్షంగా అనేక మందికి ఉపాధి దొరికింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధి దొరికింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు పెద్దగా ఆదాయం ఉన్న స్టీల్ ప్లాంట్ వాళ్ళప్పుడు కూడా ఉత్తరాంధ్రాన్ని స్థానికంగా నిర్లక్ష్యం చేస్తారు. స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద మీడియా అన్ని కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్ద పార్టీలు కూడా ఉత్తరాంధ్రానికి అన్యాయం చేస్తారు. ఆ రోజు చేసిన పార్టీలు ఆ రోజు చేసిన అన్యాయం ఈ రోజు కూడా కొనసాగుతుంది. రోజు ఉపాధి లేకుండా రానున్న రోజుల్లో నీటి వనరులు, అదేవిధంగా సహజ వనరులను పటిష్టం చేసుకోవడం, సహజ వనరుల్ని కాపాడుకుంటూనే అభివృద్ధి ఫలాల వైపు అడుగులు వేయాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఇలాగా నీటి వనరుల సమస్య ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ వస్తేనే మనకి తాగునీరు అందుబాటులో వస్తుంది. నిన్న రీసెంట్ గా కాపర్ డ్యామ్ మళ్ళీ కొట్టుకుపోయింది రెండోసారి. అంటే ఎంత నిర్లక్ష్యమో పాలకులు కేవలం దాన్ని వాళ్ళ తాలూకా ఆర్థిక వనరులుగా పోలవరం ప్రాజెక్టు మోస్తారు తప్పితే దాన్ని పూర్తి చేయాలనే ఆకాంక్ష కానీ పట్టుదల కానీ లేదు. 30 ఏళ్ళగా పోలవరం ప్రాజెక్టు అలా కొనసాగుతూనే ఉంది. అది ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఎడంతాలు మన వరకు వస్తే నీటి వనరులు వస్తే మన చెప్పినట్టు ఆరు వరకు వస్తే అక్కడ సుదీర్ఘవంతిని లిఫ్ట్ ఇరిగేషన్ కింద చేసి సేవకుల వరకు దాన్ని కొనసాగించచ్చు. సుదీర్ఘవంతి కూడా అలాగే పట్టుకుపోయి నిధులు కేటాయించలేదు. మత్స్యకారులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి, వారికి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. దాన్ని కూడా అడవి ప్రాంతాన్ని, గిరిజనులని, ఆదివాసీలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సముద్రాన్ని నమ్ముకున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకార ప్రాంతం ఉంది. సముద్రాన్ని నుంచి గింటేసే ప్రయత్నాలు కూడా రాబోతున్నాయి. ఈ భూమిని నమ్ముకున్నటువంటి బీసీలు, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఈ భూమిని కూడా దూరం చేసే పరిస్థితులు, ఆదివాసీ కులాలన్నీ కూడా భూదోపిడికి పాల్పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగం కావాలంటే కనుక శత్రువులు శత్రువుగానే చూడాలి, ప్రేమించాల్సిన ప్రేమించాలి, ద్వేషించాల్సిన ద్వేషించాలి. మనం బ్యాలెన్స్కి వెళ్దామంటే కుదరదు. ఎవరిని ద్వేషించాలో ఎవరిని ప్రేమించాలో మనం కూడా నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ, అభివృద్ధి జరగాలి, జరిగినటువంటి అభివృద్ధి స్థానికులకే దక్కాలి. ఇదే ప్రధానమైనటువంటి మరో ఎజెండా. పరిపాలన పద్ధతులు మారిన తర్వాత భౌగోళిక స్వరూపం ఎన్ని మారిపోవచ్చు, కానీ సమస్యలు అయితే మాత్రం ఎక్కడెక్కడ ఉన్నాయి. పరిశ్రమలు వస్తాయి, ఉపాధి ఉండలేదు. వలస మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చూడండి, ఆక్వాకల్చర్లో చూస్తే అక్కడ మన శ్రీకాకుళం నుంచి విజయనగరం మారుమూల ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి వెళ్ళిన వల్ల కూలీలుగా ఉంటారు. కూడా ఇంకా తెలుగు లోపల పెట్టుకోరు, కానీ ఇంకా అస్సాం, మేఘాలయ నుంచి కూడా కూలీలు తప్పించుకుంటారు. అంటే ఉపాధి అనేది అంత మనకు టైట్ అయిపోయింది. ఇతర వృత్తులు వేరు, జర్నలిస్ట్ వృత్తులు వేరు. జర్నలిస్ట్ అనేది ఒక న్యాయబద్ధంగా ఉండడం కాకుండా ఆ ప్రాంతానికి, అసలు పనిచేసే ప్రాంతానికి మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర వాసిగా నేను ఇక్కడ సమావేశం అవుతున్న మనందరూ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై పూర్తిగా బాధ్యత ఉంది. కేవలం జర్నలిస్ట్గా జీతం తీసుకోవడం మాత్రమే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అన్ని రకాల సమస్యలను పరిష్కరించే దిశలో మనం ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ప్రాంత జర్నలిస్టులుగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఎప్పుడు కూడా మేము బాధ్యతగా ఉంటామని మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఉడిపోయేది 3 రాష్ట్రాలు ఇవాళ మనం ఇరుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఉంటాం. ఎంత జరిగిందంటే ఎప్పుడు లాగితే మనకి జోడించారు. కొత్త వరకు మళ్ళీ అయింది, కొత్త వరకు అయిపోయింది. అటుపక్క రాయగడ డ్యూటీలో పాల్గొనడం వల్ల మనకు నష్టమే లేదు. మనకు నష్టం ఎక్కడ జరిగిపోయిందంటే కేటీఆర్ ఆత్మనించాం. ఇంపార్టెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కడ వాళ్ళు బాటలు వదులుకోవాలి. ఈ కార్యక్రమం అంతా కూడా ఒకే ఒక ఎజెండా, అదే ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే అంశం పట్లనే జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత. మనం బాగుండాలన్నా, మన భావితరాలు బాగుండాలన్నా మన ప్రాంతం బాగుండాలి. మన ప్రాంతం యొక్క సహజ వనరులను కాపాడుకుంటూ అభివృద్ధి జరగాలి. ఉత్తరాంధ్ర గొప్పతనాన్ని, ఉత్తరాంధ్ర విశిష్టతను, ఇక్కడ ఉండేటటువంటి చారిత్రక
నేపథ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా వేదికగా చాటి చెబుతూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కటే, అందరము ఏకతాటిపైకి రాగలిగి అందరము ఒకే ఒక్క నినాదాన్ని గనక వినిపించగలిగితే అత్యంత సమీప భవిష్యత్తులో ఉత్తరాంధ్రకి 100% మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా జర్నలిస్ట్ MNR డిజిటల్ ప్లాట్ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.